సంతోషం అనేది మనలోనే ఉంటుంది. సంతోషం అనేది ఒక మానసిక స్థితి అనమాట. సంతోషం అనేది మనలో ఉంటుంది. ఇది ఒక మానసిక స్థితి. దానికి ఎవరికి వారే పొందాలి. మరొకరు ప్రోద్బలంతో సంతోషాన్ని పొందాలన్న కూడా భ్రమే. సంతోషంగా ఉండటానికి చేయవలసిందల్లా మనం ప్రేమించుకోవడం. అప్పుడు నిజమైన సంతోషాన్ని పొందగలం. ప్రేమ ఎంతో గొప్పది. అది నిస్వార్థ ప్రేమ అయినప్పుడు మీ సంతోషంతో పాటు ఎదుటివారి సంతోషాన్ని కూడా కోరుకుంటుంది. మనిషి చేసి ఏ పని అయినా సంతోషం కోసమే చేస్తాడు. జీవితం ఘనకార్యాలు చేయకపోయినా, ఎవరిని ఉద్ధరించకపోయినా పర్లేదు, కానీ ఎవరిని బాధ పెట్టకూడదు. తన పని తాను చేసుకుంటూ ఆనందంగా గడిపితే చాలు. ఎదుటివారి గొప్పతనం అంగీకరించిన వారే ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలుగుతారు. జ్ఞానానికి ఒకవైపు దుఃఖం, మరోవైపు సంతోషం ఉంటాయి. దుఃఖం శాపం కాదు, సంతోషం వరం కాదు. రెండూ మనం చేసే పనులు ఫలితాలే. చాలామంది అనుక్షణం ఏంటి జీవితం అని బాధపడుతుంటారు. అలా బాధపడే కన్నా నాకేం తక్కువైందనుకుని సంతోషంగా ఉండేది ప్రయత్నించాలి. మనకంటే కొన్ని వేల మంది సుఖంగా ఉండొచ్చు, కానీ కొన్ని కోట్ల మంది మనకన్నా సంతోషంగా ఉన్నామన్న నిజాన్ని మరవకూడదు. సంతోషం మన మనసులో మనమే సృష్టించుకోవాలి. తెలియని విషయాలు తెలుసుకోవడం, క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు నవ్వుతూ పలకరించడం, మనసును నియంత్రించుకోవడం వల్ల మనిషి జ్ఞానాన్ని, అలౌకిక ఆనందాన్ని పొందుతాడు. మనసును నియంత్రించుకోవడం మనిషి చేతుల్లో ఉంటుంది. అది తలుపు గొల్లు లాంటిది. వెయ్యాలా తీయాలా అన్నది మన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మనిషి సంతోషంగా ఉండటానికి మనోల్లాసంతో పాటు శరీరంలో భాగమైన మెదడు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మెదడులో మనిషికి సంతోషంగా ఉంచేందుకు ముఖ్యమైన 4 రసాయనాలు స్రవిస్తుంటాయి. వీటి వల్ల సహజసిద్ధమైన సంతోషము, మానసిక స్థితి సమతుల్యంగా ఉంటాయి. ఈ రసాయనాల మోతాదు ఎప్పుడు తగు ప్రమాణంలో ఉండేలా చూసుకుంటే మనసు సంతోషంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపిస్తుంది. అందుకు చేయవలసిందల్లా ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం, మంచి అలవాట్లు, మనసుకు నచ్చిన వారితో సత్సంగము, ఎదుటివారి ప్రతిభను అంగీకరించడము, ఆశ చతురత, దయగా ఉండటము, చేపట్టిన పని సమయానికి ముగించడము, ఇవన్నీ మనిషి సంతోషంగా ఉండడానికి తోడ్పడతాయి. మంచివాడినని, సమర్థులని, విజేతనని, ఎల్లప్పుడూ దేవుడు తనతో ఉంటాడని అనుకున్నవాడు సంతోషంగా ఉంటారని మనం గ్రహించవచ్చు. ప్రపంచంలో పంచుకుంటే రెట్టింపు అయ్యేది ఒక సంతోషమే. శ్రీకృష్ణుడు మన్నంతన విధుడు మైత్రేయీమాశాసనంలో వెళ్ళాడు. మనిషి సుఖ సంతోషాల వెతుకులాట్లో బాధలు ఊపిలో కొరిగిపోతారు. అలాంటి వారిని మీకు ఇచ్చే సలహా ఏంటని అడిగాడు. అందుకు ఏం చెప్పంటే ఆధ్యాత్మికత అని జవాబిచ్చాడు. అందుకని మనం సంతోషంగా ఉండాలి. మన సంతోషాన్ని, మానసిక స్థితిని ఎవరికి వారే పొందాలి. ఒకరి ప్రోద్బలంతో మన సంతోషాన్ని పొందలేము. సంతోషంగా ఉండాలి చేయడం వల్ల మనం ప్రేమించుకోవడం, ఎదుటివారికి గౌరవించడం, ఎదుటివారికి మేలు చేయడం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.